మోషే ఏమో ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద భాగ్యము, అల్పకాల పాపభోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమయే. అబ్రహాము అంతే, వాగ్దాన దేశంలో గుడారాలు వేసుకునే పరవాసిలాగా. పౌలైతే ఏవి లాభకరములో వాటన్ని క్రీస్తు కొరకు నష్టంగా. ఈ జీవన పోరాటానికి తక్కువ శక్తిని కేటాయించారు వాళ్ళు, ఎక్కువ బలము జ్ఞానం అంతా పరలోకము కొరకు కేటాయించారు. ఇప్పుడు సంఘం ఎలా తయారైపోయిందంటే దేవుని కొరకు చాలా రవ్వంత సమయం ప్రయాస కలిగి ఉంటుంది, ఇహ జీవితం కొరకు మాత్రం 99% కష్టపడుతుంది. దేవుని కార్యాల కొరకు మహిమ కొరకేమో ఒక 0.99% ఆలోచిస్తుంటే ఐహిక విచారాల కొరకు 99.99 ఆలోచిస్తున్నాం. ఎక్కడో దారి తప్పిపోయావు. ప్రసంగాలు కూడా ఎలాగైపోయాయంటే లియోనార్డ్ రావిన్హిల్ గారు అన్నట్టుగా అయిపోయినాయి. మృత వేదికల మీద నుండి మృత ప్రసంగాలు మృత విశ్వాసులకు ప్రకటించబడుతుంటే మృత సంఘాలు పుడుతున్నాయని. ద డెడ్ ప్రీచర్ ప్రీచింగ్ టు డెడ్ చర్చ్, డెడ్ పీపుల్, దట్ ఈస్ వై ద చర్చ్ ఈజ్ డైడ్ అంటాడు ఆయన. సంఘం చచ్చిపోయింది ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళ వ్యక్తులు చచ్చిపోయిన ప్రసంగాలు చేస్తున్నారు. భ్రష్టత్వంలోనికి వెళ్ళదు, భక్తులం అనుకుంటూ భ్రష్టత్వంలో ఉన్నారు, తెలియటం లేదు. లవోదికీయ సంఘం పరిస్థితి అంత్యకాలానికి దాపురించింది. ప్రకటన గ్రంథము దయచేసి ముగించేస్తాను, 3వ అధ్యాయము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవు, గురుడివాడు. ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎరుగక. అది రౌండ్ చేసుకోండి, ఎరుగక. ఇదొక్క పాయింట్ తెలుసుకోగలిగితే చాలండి. నువ్వు దౌర్భాగ్యుడు, అది నీకు తెలియటం లేదు. దిక్కుమాలిన వాడవు, అది నీకు తెలియటం లేదు. గుడ్డి వాడవు, అది నీకు తెలియటం లేదు. యు ఆర్ అనేబుల్ టు సీ వాట్ ఐ వాంట్ టు సీ యు. నువ్వేం చూడాలనుకున్నావు అది నువ్వు చూడలేని గుడ్డివాడివి. యేసు ప్రభు వారు ఒక గుడ్డివాడి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ఆయన ఎంత విచిత్రమైన ప్రశ్న అడిగాడు చూడండి. దావీదు కుమారుడా, దాటిపోవద్దు దాటిపోవద్దు అంటే, ఏరా ఏం చేయాలి నీకు అని అడిగాడు ఆయన. నేను నీకేం చేయగోరుచున్నావు అన్నాడు. డైరెక్ట్గా వాడొకటి కోరుకున్నాడు, నాకు కన్నులు దయచేయి ప్రభు, దృష్టి దయచేయి. సంఘం అత్యవసరంగా ఈ ప్రార్థన చేయాలి. ఏం కావాలి కుమారుడా అంటే, అప్పులు తీరాలి ప్రభా, జబ్బులు పోవాలి ప్రభా, అన్నీ బాగుండాలనే తర్వాత ప్రార్థన చేద్దాం, కానీ ముందు నాకు కళ్ళు దయచేయని ప్రార్థన చేయ. యెషయా చూశాడు, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడైండుగా ప్రభువును చూశాడు. చూసిన తర్వాత ఏడుపు మొదలుపెట్టి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగి రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచాను. దేవుణ్ణి చూచే కన్నులు లేవు, గుడ్డివాడవు, ఎరుగవు. నాకు చూసే కన్నులు లేవన్న సంగతి తెలియటం లేదు. దిగంబరుడవు, ఎరుగవు. అబ్బబ్బబ్బా, ఆడపిల్లలు చిన్నదేమన్నా చిరిగిపోతే అది వాళ్ళకు తెలియకుండా ఎవరైనా వాళ్ళకి దాన్ని చెబితే, అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను, చూసుకోలేకపోయానని బాధపడుతుంటారు వాళ్ళు. మనం అద్దం ముందు ఉన్నప్పుడు బ్లౌజ్ కానీ, శారీ కానీ, డ్రెస్ కానీ, ప్యాంట్ కానీ, షర్ట్ కానీ ఎక్కడైనా చిరిగిందా లేదా అని చూసుకుంటాం. మొత్తం బట్టలే లేవు ఈమెకి. బట్టలు లేకుండా బలాదురుగా రోడ్ల మీద తిరుగుతూ ఆ సంగతి ఎరుగకుండా ఉన్నది. ఇంత ఘోరమైన పరిస్థితి. ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, భక్తి లేదు, దేవుని కొరకు ఏదైనా చేయాలని రోషం లేదు, సువార్త లేదు, సువార్త ప్రకటనలో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏ సంఘం సువార్తలో ప్రార్థనలో కొనసాగదో ఆ సంఘం చచ్చిపోతుంది.
ఏ విశ్వాస సువార్తలో ప్రార్థనలో కొనసాగడా విశ్వాస చచ్చిపోతాడు.